కొంత చరిత్ర చెప్పాలంటే, ఒక అంశం ప్రస్తావించాలండి. అదేంటంటే, ఒప్పందం ద్వారా కాకుండా వేరే ఏ రకంగా నక్సలైట్ ఉద్యమాన్ని, దాని సవాలును ఎదుర్కోవచ్చో సూచించమని మన ప్లానింగ్ కమిషన్ ఒక నిపుణుల కమిటీని 2006లో కాన్స్టిట్యూట్ చేసిందండి. ఆ ఎక్స్‌పర్ట్ గ్రూప్‌లో మా బాలగోపాల్ గారు కూడా సభ్యులు. ఆ గ్రూపు విడుదల చేసిన రిపోర్ట్‌ని చాలా వరకు ఆయనే ఆహ్, రాశారు. దాన్ని వేరేగా బండోపాధ్యాయ కమిటీ రిపోర్ట్ అని గూడా అంటారు. బండోపాధ్యాయ రిపోర్ట్ కమిటీ అని. వాళ్ళు 2008లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక డీటెయిల్డ్ రిపోర్టు సబ్మిట్ చేశారు. దాని టైటిల్ డెవలప్‌మెంటల్ ఛాలెంజెస్ ఇన్ ఎక్స్‌ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. దాంట్లో వాళ్ళు ప్రధానంగా చెప్పిన విషయం ఏమంటే, గత 40, 45 సంవత్సరాల నుంచి నిర్బంధాన్నే ప్రధాన సాధనంగా ప్రభుత్వాలు వాడుతూ ఉన్నాయి. ఈ నక్సలైట్ మూవ్‌మెంట్‌ని ఎదుర్కోవటానికి. దాని ఫలితంగా ఏమైందంటే, సామాన్య ప్రజానీకంపై విపరీతమైన హింస జరిగింది. మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. నాది విశాఖపట్నం. ఇక్కడ దగ్గరలో శ్రీకాకుళం జిల్లా ఉందండి. ఆనాడు శ్రీకాకుళం నక్సలైట్ మూవ్‌మెంట్ అని అనేవాళ్ళు. పెజెంట్ అండ్ ట్రైబల్ స్ట్రగుల్ అని. అప్పుడు వెంగళరావు ప్రభుత్వము నిర్బంధం విపరీతంగా ఉపయోగించింది. అక్కడ గ్రామాల్ని ఖాళీ చేయించటము, తగలబెట్టడము, లైంగిక అత్యాచారాలు చేయటము, ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, ఎన్‌కౌంటర్స్ అనే పేరు పెద్ద ఎత్తున అక్కడి నుంచే వచ్చింది. ఆ టైం నుంచే. అంటే ఎవరినైనా పట్టుకొని కాల్చేయటం. అంటే మర్డర్ చేయటం. ఈ ఇంత హింస జరగటం అనేది మంచిది కాదు. నేను చెప్పేది ఈ ఎక్స్‌పర్ట్ కమిటీ ఏవని సూచించిందో. వాళ్ళేమన్నారంటే, నక్సలైట్ పార్టీలు ప్రజల్ని ఎట్లా కూడగట్టారు? ఏ సమస్యల మీద వాళ్ళు పనిచేశారు? ఏ సమస్యలకి వాళ్ళు పరిష్కారాలు చూపించగలిగారు? వాటి అన్నిటికి గూడా చట్టంలో, రాజ్యాంగంలో పరిష్కారాలున్నాయి. అవి ఇంప్లిమెంట్ చేయటం అనేదే కరెక్ట్ పద్ధతవుతుంది. ఈ ఎక్స్‌ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్సు హింస కాదు. వాళ్ళు హింస ప్రయోగిస్తే ప్రయోగించారు. కానీ ప్రభుత్వము ఆ మూవ్‌మెంట్‌తో డెమోక్రటిక్‌గా డీల్ చేయాలి. బికాజ్ వి ఆర్ ఎ డెమోక్రసీ అనేది మెయిన్ రికమెండేషన్. ఆ ఎక్సలెంట్ రిపోర్ట్ డెవలప్‌మెంటల్ ఛాలెంజెస్ ఇన్ ఎక్స్‌ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్. మీరు ఆన్‌లైన్ దొరుకుతుంది కూడా బందోపాధ్యాయ రిపోర్ట్ అంటే. అన్నిటికి మన రాజ్యాంగంలో పరిష్కారాలున్నాయి. అది ఇంప్లిమెంట్ చేయాలి ప్రభుత్వము. అంటే వేరేగా చెప్పుకోవాలంటే, ఈ నక్సలైట్ మూవ్‌మెంట్‌తో పొలిటికల్‌గా డీల్ చేయాలి అనేది సూచించారు. ప్రధానంగా జరుగుతున్నది ఆదివాసీ ప్రాంతాల్లో కాబట్టి, ఇది 2008లోనండి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. పంచాయతీ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్, 2006లో వచ్చిన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వీటిలన్నీ ఇంప్లిమెంట్ చేయండి. ఈ మూవ్‌మెంట్ వెనక ఉన్న కారణాలు పేదరికం, అన్‌ఎంప్లాయ్‌మెంటు, మార్జినలైజేషను, ఎక్స్‌ప్లాయిటేషను వీట్లి మీద దృష్టి పెట్టండి. ఇది సరైన జవాబవుతుంది. నిర్బంధం కాదు అనేది సూచించారు. అప్పుడు సహజంగానే అట్నుంచి ఒక ప్రశ్నొస్తుంది. వాళ్ళు హింస చేస్తున్నారు గదండీ! తుపాకులు పెట్టుకొని తిరుగుతున్నారు గదా! వాళ్ళ దృక్పథమే ఆర్మ్డ్ స్ట్రగుల్ గదా! సాయుధ పోరాటం గదా! వయలెన్స్ ఈస్ ఎ హిస్టారికల్ నెసెసిటీ అని నమ్ముతారు గదా!
మరి వాళ్ళు వయలెన్స్ చేస్తున్నప్పుడు సావరెన్ స్టేట్ ప్రభుత్వము దాని ఇన్‌స్ట్రుమెంటాలిటీస్ పోలీసు, సెక్యూరిటీ ఫోర్సెస్ ఏం జేయాలి? ఊరికనే కూర్చోవాలా? అనే జవాబు అటునుంచి వచ్చినప్పుడు ఈ కమిటీ అది గూడా జెప్పింది. మేమదేం అనట్లా. ఈ బాధ్యత ప్రభుత్వానికి, సావరెన్ స్టేట్‌కి ఉంది. కానీ ఎట్లా రియాక్ట్ అవ్వాలంటే ప్రజల హక్కులను గౌరవిస్తూ చట్టబద్ధ పాలన, సహజ న్యాయ సూత్రాలకి కట్టుబడే రియాక్ట్ అవ్వాలి తప్ప వ్యక్తుల్ని తీసుకెళ్ళి అరెస్ట్ అయిన వాళ్ళని మర్డర్ చేసి ఎన్‌కౌంటర్ ప్రకటించడం కాదు. గ్రామాల మీద పడి లైంగిక అత్యాచారాలు చేయటం కాదు. కస్టోడియల్ టార్చరు, కస్టడీ బయట టార్చరు ఇవి పద్ధతులు కాదు. మిస్సింగ్ అనేది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో బాగా విచ్చలవిడిగా జరిగింది. ఇది కాదు పద్ధతి అనేది చాలా మంచి రిపోర్ట్ సబ్మిట్ చేశారండి గవర్నమెంట్‌కి. ట్రాజెడీ ఏంటంటే ప్రభుత్వము దాన్ని తీసుకెళ్ళి డస్ట్ బిన్‌లో పడేసింది. పట్టించుకోరు. పట్టించుకోకుండా ఏమంట మొదలుపెట్టింది? గతంలో అంటున్నట్టే ఈ మూవ్‌మెంట్‌లో పాలిటిక్స్ ఏమీ లేవు. దేర్ ఈస్ నో పాలిటిక్స్. దేర్ ఈస్ ఓన్లీ క్రైమ్. ఇట్ ఈస్ అన్ ఔట్‌బ్రేక్ ఆఫ్ క్రిమినాలిటీ. వాళ్ళు వయలెన్స్ కమిట్ చేస్తున్నారు. దాంట్లో రాజకీయం ఏమీ లేదు. అనేదే ప్రభుత్వ వైఖరి. అప్పటినుంచి ఇప్పటిదాకా అప్పుడప్పుడు దీని వెనక మూల కారణాలున్నాయి, రూట్ కాజెస్ ఉన్నాయి అని సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఉండే కొంతమంది ఇంటెలెక్చువల్లీ మైండెడ్ పీపుల్ అంటూ ఉంటారు గానీ, ఫండమెంటల్‌గా వాళ్ళ అప్రోచ్ ఏంటంటే కోర్ అప్రోచ్ టు ద నక్సలైట్ మూవ్‌మెంట్ ఇట్ ఈస్ అన్ ఔట్ బ్రేక్ ఆఫ్ క్రిమినాలిటీ. దాంతో అట్లాగే డీల్ చేయాలి. అణచివేయాలి. ఇంకా ఇంకా సెక్యూరిటీ ఫోర్సెస్‌ని పంపించాలి. ఈ రిపోర్ట్ నిజంగా పట్టించుకొని కొంతవరకైనా ఇంప్లిమెంట్ చేస్తే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. సామాన్య ప్రజల మీద ఇంత విచ్చలవిడి హింస జరిగేది కాదు ప్రభుత్వం వైపు నుంచి. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌కి వస్తే పరిస్థితి గత 20 సంవత్సరాల నుంచి కొంత పరిచయం ఉందండి ఛత్తీస్‌గఢ్‌తో. మానవ హక్కుల వేదికకి. బాలగోపాల్ గారితో కలిసి తిరిగాం ఆ ప్రాంతంలో. 2005లో మీలో కొంతమందికి గుర్తే ఉండుంటుంది. ఒక పెక్యూలియర్‌లీ గౌలిష్ ఫినామినా ఒకటొచ్చింది ఛత్తీస్‌గఢ్. సాల్వా జుడుం అని. సాల్వా జుడుం అనేది గవర్నమెంటు అక్కడ ప్రవేశపెట్టింది. ఆదివాసీ సమాజంలో బస్తర్‌లో ముఖ్యంగా. దక్షిణ బస్తరు, ఉత్తర బస్తరు కానీ ప్రధానంగా దక్షిణ బస్తర్‌లో. ఇంద్రావతి నదికి దక్షిణ ప్రాంతంలో మన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశు ఖమ్మము, ఈస్ట్ గోదావరికి బోర్డర్ ఉన్న ప్రాంతంలో దంతెవాడ జిల్లాలో, ఉమ్మడి దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏ కారణం చేతైనా ఉన్న ఆదివాసీల్ని ఐడెంటిఫై చేసి, వాళ్ళకి తుపాకులిచ్చి, స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌గా ఒక ఎక్స్‌ట్రా కాన్స్టిట్యూషనల్ విజిలాంటే ఫోర్స్‌గా తయారు చేసి, పూర్తి ఇమ్యూనిటీ వాళ్ళకి ఇంప్యూనిటీ ఇచ్చి, వాళ్ళతో పాటు సెక్యూరిటీ ఫోర్సెస్‌ని పంపించి, మావోయిస్టుల ప్రభావం ఉన్న గ్రామాల మీద పడి, కాలబెట్టి మీరు ఆశ్చర్యపోతారు. 650 పైబడి గ్రామాల్ని తగలబెట్టారు. దక్షిణ బస్తర్‌లో. ఈ సాల్వాజూడెం గ్యాంగ్స్. ఫుల్ స్టేట్ సపోర్ట్. 2005 కొత్రపాలు, కొత్రపాల్ దగ్గర మొదలైంది. ఇవాల్టి బిజాపూర్ డిస్ట్రిక్ట్‌లో, అప్పటి ఉమ్మడి దంతెవాడ డిస్ట్రిక్ట్‌లో. ఫలితంగా 70, 80 వేల మంది అక్కడ ఉండే ఆదివాసీలు, కోయలు, గొత్తు కోయలంటారు ప్రధానంగా. వాళ్ళు పారిపోయి మన ఖమ్మం జిల్లాలోకొచ్చేసారు. వరంగల్ జిల్లాలోకొచ్చారు. కొద్దిమంది కరీంనగర్ గూడా పోయారు. కొంతమంది ఈస్ట్ గోదావరికొచ్చారు. విపరీతంగా వాళ్ళ లేబర్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేశారు. ఆంధ్రాలో ఉన్న లేబర్ కాంట్రాక్టర్స్. భయపడి వచ్చేసారు. అదే సంఖ్యలో 70,000 మంది సుమారు కరెక్ట్ ఫిగర్స్ లేవు గానీ, గవర్నమెంటే గ్రామాల నుంచి తీసుకెళ్ళి రోడ్ సైడ్ క్యాంప్స్ కట్టి, అక్కడ కుక్కి చాలా అన్‌హైజీనిక్ కండిషన్స్‌లో రీలొకేట్ చేసింది. చాలా భయంకరమైన పరిస్థితండి. ఆదివాసీ సమాజంలో అంతర్యుద్ధం ఒకటి సృష్టించే ప్రయత్నం చేసింది గవర్నమెంట్. దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా గూడా ఇది చాలా అన్యాయం అని జెప్పి ఒక బలమైన డెమోక్రటిక్ ఒపీనియన్ ముందుకొచ్చింది.
మానవ హక్కుల వేదిక మేము వెళ్ళి వచ్చి అక్కడ నివేదికలు తీసుకొచ్చి మీటింగులు పెట్టి మాట్లాడి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఏది ఇటు వచ్చిన వలసొచ్చిన గొత్తుకోయలకి కొంత భద్రత కల్పించే పనే కాకుండా అసలు ఇది ఎంత అనైతికమైన ప్రక్రియ, ఇది జరగటానికి వీల్లేదు ఒక డెమోక్రసీలో అని చెప్పాము. చాలా పెద్ద క్యాంపెయిన్ జరిగింది 2005-6 నుంచి 2009-10-11కి సుప్రీం కోర్టులో కూడా కేసులు పడ్డాయి. ఒక కేసు అయితే చాలా ప్రస్తావించాలి. నందిని సుందర్ అని సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో. నేను ఉండేది విశాఖపట్నంలో. ఇక్కడ మా ఈఏఎస్ శర్మ గారని రిటైర్డ్ ఐఏఎస్ సీనియర్ సివిల్ సర్వెంట్ రామచంద్ర గుహ అని మీరు వినే ఉంటారు. ఆయన మరి కొంతమంది సుప్రీం కోర్టులో కేసు వేస్తే ఒక అద్భుతమైన తీర్పు చెప్పారండి. మన హైదరాబాద్కి చెందిన బి సుదర్శన్ రెడ్డి గారు, ఎస్ఎస్ నిజార్ అని 2 జడ్జి బెంచ్ చాలా మంచి తీర్పు. 2011 ఏప్రిల్‌లో సాల్వాజుడుం అనేది అన్‌కాన్స్టిట్యూషనల్, ఇల్లీగల్. దాన్ని వెంటనే డిస్బాండ్ చేయాలి. వాళ్ళ హింసకి గురైన వాళ్ళకి రీహాబిలిటేషన్, కాంపెన్సేషన్ ఇవ్వాలనేది మౌలికంగా ఇవి వాళ్ళ రికమెండేషన్స్. కానీ మెయిన్‌గా వాళ్ళు అన్నది ఇట్ ఈస్ అన్‌కాన్స్టిట్యూషనల్. దాన్ని వెంటనే రద్దు చేయండి అని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్‌కి సూచన ఇచ్చింది. ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్. అంతేకాకుండా ఆ జడ్జిమెంట్‌లో చాలా ఇతర విషయాలు కూడా ప్రస్తావించారండి. ఈ పరిస్థితి రావటానికి కారణం ఏంటి? ఆదివాసీలు ఇట్లా నలిగిపోవటానికి, ఇట్లా ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఏమిటి? ఈ నయా ఉదారవాద పాలిసీసు, గ్రీడు, ప్రైవేటైజేషను. చాలా గొప్ప తీర్పది వాస్తవానికి. నేను అనుకోవటం 1 డే అనుకుంటా సుదర్శన్ రెడ్డి గారు రిటైర్ అవ్వక ముందే ఇచ్చిన తీర్పది. జడ్జిలు అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. సుప్రీం కోర్ట్ చెప్పింది కాబట్టి మేము డిస్బాండ్ చేస్తున్నామని అన్నారు గాని సాల్వాజుడుంని ఆ ఎస్పీఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్‌లుగా పేరున్న సాల్వాజుడుం మోకల్ క్రిమినల్ గ్యాంగ్స్‌ని ఛత్తీస్‌గఢ్ ఆక్సిలరీ ఫోర్స్ అని చెప్పి దాంట్లో రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళ సాలరీలు పెంచారు. వాళ్ళకి అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు. సోఫిస్టికేటెడ్ వెపనరీ ఇచ్చారు. ఇంతకు ముందు ఉన్న దానికంటే. కానీ అట్లాగే పెట్టుకున్నారు. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌ని పెద్ద పట్టించుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ చెప్తున్నా. ఈ ఆపరేషన్ కగార్ లాగా ఇంత దూరం వచ్చే ముందు ఛత్తీస్‌గఢ్‌లో వీళ్ళు స్టేటు, గవర్నమెంట్ చేయని పని లేదండి హింస. 2009లో అంటే ఈ జడ్జిమెంట్ రాకముందు 2 ఏళ్ల ముందే గవర్నమెంటే రియలైజ్ అయింది. ఈ సాల్వాజుడుం పెట్టటం వల్ల కౌంటర్ ప్రొడక్టివ్‌గా అవుతుంది. మావోయిస్టులకి ఆ ప్రాంతంలో రిక్రూట్‌మెంట్ పెరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదని దాదాపుగా అది స్లోగా పీటర్ ఔట్ చేసి వాళ్ళు ఏ కంక్లూజన్‌కొచ్చారంటే పెద్ద ఎత్తున ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ ప్రాంతం బస్తర్ ప్రాంతంలోకి దించేసి దీన్ని ఈ మూవ్‌మెంట్‌ని నిర్మూలించొచ్చు అనే ఒక కంక్లూజన్‌కొచ్చారు. ఏదో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది ఈ పనులన్నీ అనుకోనాల్సిన అవసరం లేదండి. అప్పుడున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్‌లో. చిదంబరం గారు హోమ్ మినిస్టర్. సాల్వాజుడుం నడిపిన లీడర్ మహేంద్ర కర్మ అని తర్వాత నక్సలైట్లు అతన్ని చంపేశారు. ఆ మహేంద్ర కర్మ ఇంతకు ముందు పీసీసీ ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్. అందరికి ఇదే వైఖరి దాదాపుగా. ఈ మూవ్‌మెంట్ పట్ల. ఇందాక చెప్పిన ఎక్స్‌పర్ట్ కమిటీ రికమెండేషన్స్ పక్కన పెట్టేసి, అంటే మౌలికంగా రూట్ కాజెస్‌లోకి పోయి పరిష్కారాలు వెతకాలి అనేది పక్కన పెట్టేసి, కేవలం లా అండ్ ఆర్డర్ అప్రోచ్, సెక్యూరిటీ సెంట్రిక్ అప్రోచే పెట్టుకొని డీల్ చేయటం మొదలుపెట్టారు. 2009లో ఆగస్ట్‌లో మా బాలగోపాల్ గారు అక్టోబర్‌లో చనిపోయారు. ఆయన 'ఆంధ్రజ్యోతి'లో కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ రాశారు. ఈ వేటను ఆపాలి. గ్రీన్ హంట్, ఆపరేషన్ గ్రీన్ హంట్ అని లాంచ్ చేశారు. ఇవాళైతే ఏదైతే ఆపరేషన్ కగార్ అంటున్నారో, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ టైము, చిదంబరం టైంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ అని 2009లో లాంచ్ చేశారు. దాని యాక్ట్ ప్లేయింగ్ ఔట్ ఏంటంటే పెద్ద ఎత్తున సీఆర్‌పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు, నాగా బెటాలియన్, ఈ ఇందాక నేను చెప్పిన సాల్వాజుడును వైండ్ అప్ చేసి ఛత్తీస్‌గఢ్ ఆక్సిలరీ ఫోర్స్ అని వాళ్ళకి, వాళ్ళు మాజీ మావోయిస్టులు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ప్రాంతం ట్రైబల్స్ కాబట్టి వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున ఈ ఆపరేషన్స్ మొదలుపెట్టాం. దానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడడం మొదలుపెట్టాం. తర్వాత 2014 బీజేపీ పవర్‌లోకొచ్చిన తర్వాత నేషనల్ యాక్షన్ ప్లాన్ అని ఒకటి వాళ్ళు ఇనిషియేట్ చేశారు 2015లో. ఇదే ఫ్రేమ్‌వర్క్. లా అండ్ ఆర్డర్ సెంట్రిక్ ఫ్రేమ్‌వర్క్. అక్కడ ఉండే స్థానికంగా బస్తర్ ప్రాంతంలో గాని, ఇతర ప్రాంతాల్లో ఉండే సమస్యల మీద దృష్టి కేంద్రీకరించడం కాదు.
ఆ హింసని విదిన్ ద బౌండ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎదుర్కొనే పని కాదు. పూర్తి సెక్యూరిటీ సెంట్రిక్ అప్రోచ్. అంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, ఎన్కౌంటర్స్, హింస. 2015లో నేషనల్ యాక్షన్ ప్లాన్ అయిన తర్వాత 2017లో ఆపరేషన్ ప్రహార్ అని మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని జాన్యువరిలో మొదలుపెట్టారు. విచ్చలవిడిగా హింస చేస్తున్నారండి. మామూలుగా అసలు ఆశ్చర్యపోతాం మనం. ఎప్పుడూ లేనంత 236 మందిని చంపారు. ఒకే ఒక సంవత్సరంలో. లాస్ట్ ఇయర్ 2024లో యావరేజ్‌గా వీళ్ళు చంపేది 80, 90 పర్ ఇయర్. 100 దాటితే ఎంతమంది చంపారా అని అనుకుంటాం గానీ 236 లాస్ట్ ఇయర్ చంపారు. దాంట్లో మావోయిస్టులున్నారు. చాలా మంది పౌరులున్నారు. అనార్మ్డ్ సివిలియన్స్ ఉన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే 162 మందిని చంపారు. మళ్ళీ సుమారుగా 40% సివిలియన్స్, 60% ఆర్మ్డ్ మావోయిస్టులు ఉన్నారు. అంటే వాళ్ళతో కనీసం థియరిటికల్‌గా అయినా ఒక ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్ పాసిబిలిటీ ఉంది. కానీ సివిలియన్స్‌తో అది పాసిబుల్ కాదు కదా! అనార్మ్డ్ కంబాటెంట్స్‌తో అది కాల్చేయటం. మర్డరే. ఇట్ అమౌంట్స్ టు మర్డర్. 40, 50 సంవత్సరాలుగా హక్కుల ఉద్యమం ఈ మాట చెప్తుంది. మీరు ఈ పని చేయకండి. దిస్ ఈస్ నాట్ ద వే టు డీల్ విత్ ఇట్. ఇది కేవలం ఔట్ బ్రేక్ ఆఫ్ క్రిమినాలిటీ కాదు. దాని వెనక ఒక పాలిటిక్స్ ఉంది. ఆ పాలిటిక్స్ రైజ్ చేసే క్వెషన్స్ మీద మీరు దృష్టి పెట్టండి. అది లేకుండా ఇప్పుడు ఏ స్టేజ్‌కొచ్చారంటే వి కెన్ కంప్లీట్‌లీ యానిహిలేట్ దెమ్. ఇంకా నిర్మూలించేయవచ్చు అని ఒక ఫర్మ్ కంక్లూజన్‌కి బీజేపీ గవర్నమెంట్ వచ్చేసిందండి. దానికి కారణం గూడా పూర్తిగా బస్తర్ ప్రాంతం అంటే ఉత్తర బస్తర్‌లో 2 జిల్లాలుంటాయి. కాంకేరు, నారాయణపూర్ అని. దక్షిణ బస్తర్‌లో సుక్మా, దంతెవాడ, బీజాపూర్ అని ఉంటాయి. మన తెలంగాణకి కొంతవరకు ఏపీకి బోర్డర్ ఉండే ప్రాంతాలు. ఈ ప్రాంతాల్ని మొత్తం మిలిటరైజ్ చేశారు. మేము 2023 ఫిబ్రవరిలో ఒక సిటిజన్స్ కమిటీ రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చామండి. బస్తర్‌లో భద్రత, అభద్రత అని. ఒక వారం రోజులు 2 టీమ్స్‌గా సౌత్ బస్తర్‌లో, నార్త్ బస్తర్‌లో నేను నార్త్ బస్తర్‌కి వెళ్ళాను. మిగతా వాళ్ళతో కలిసి బేలా భాటియా చాలా మంది ఆ ప్రాంతం బాగా తెలిసిన వాళ్ళు, ఎక్స్‌పర్టీస్ ఉన్నవాళ్ళు కలిసి తిరిగి ఒక రిపోర్ట్ తీసుకొచ్చాం. మాకు కనబడింది బస్తర్‌లో ప్రతి 2-5 కిలోమీటర్స్‌లో ఒక సెక్యూరిటీ క్యాంప్ ఉంది. అది సీఆర్‌పీఎఫ్ గావచ్చు, లేకపోతే బస్టర్ టైగర్స్ గావచ్చు, లేకపోతే బీఎస్ఎఫ్ క్యాంప్ గావచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఛత్తీస్‌గఢ్ ఆక్సిలరీ ఫోర్స్ డీఆర్‌జీ అయింది. డిస్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్. వాళ్ళందరూ ఆదివాసీలే. దానికొక మహిళా బెటాలియన్ గూడా బెటాలియన్ గాదు, మహిళా కంపెనీస్ గూడా క్రియేట్ చేశారు. వాళ్ళకి ఆ స్థానిక పరిస్థితులు బాగా తెలుసు కాబట్టి. ప్రతి 9 మంది పౌరులకు ఛత్తీస్‌గఢ్‌లో ఒక సైనికుడండి. కాశ్మీర్‌లో ఉన్నది 7గురికి ఒకళ్ళైతే బస్తర్‌లో ప్రతి 9 మందికి ఒక సైనికుడు. సైనికుడంటే పారామిలిటరీ. అంత మిలిటరైజ్ అయిపోయిన ప్రాంతం అది. మేము మామూలుగా అక్కడికి వెళ్తున్నప్పుడు ఖమ్మం నుంచి ఎప్పుడైనా ఎన్‌కౌంటర్ వచ్చింది. ఎదురు కాల్పుల్లో ఇంతమంది నక్సలైట్లు చనిపోయారంటే మానవ హక్కుల వేదిక మామూలుగా వెళ్లి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అక్కడికి బోయి వాస్తవాలు సేకరించి సమాజానికి ప్రెస్ ద్వారా మేము చెప్తాం. ఇది నిజమైన ఎన్‌కౌంటరా? బూటకపు ఎన్‌కౌంటరా? చాలా వరకు 97% ఇవి ఫేక్ ఎన్‌కౌంటర్సే. వాళ్ళని చుట్టుముట్టి కాల్చేయటమే. మనందరికీ తెలిసిన విషయమే. చాలా సార్లు ఆర్మ్డ్ స్క్వాడ్స్‌తో పాటు పౌరులు గూడా నాన్ కాంబాటెంట్స్ కూడా చనిపోతూ ఉంటారు. ఈ విషయాలు చెప్పడానికి మేము ఖమ్మం జిల్లా నుంచి 2 వీలర్స్ మీద అట్లా బయలుదేరి ఈ సుక్మా, బిజాపూర్ జిల్లాలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఈ ఘర్షణ జరుగుతున్న ప్రాంతంలో చాలా అతి కష్టం మీద ఎళ్ళేవాళ్ళం. ఇప్పుడు అవసరం లేదండి. రోడ్స్ కట్టేశారు. క్యాంపులొచ్చేసాయి. ఎళ్ళే పరిస్థితి లేదు. ఏమంటే వెళ్ళే పరిస్థితి లేదు. ఎంత ప్రమాదమో చూడండి. అక్కడ ఏం జరుగుతుందనేది మనం ఒక మిలిటరీ డిక్టేటర్‌షిప్ బనానా రిపబ్లిక్ కాదు గదా! ఒక ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి గదా! బయట నుంచి పొయ్యి వాస్తవాలు గవర్నమెంట్ ఏదో చెప్తుందండి. అది దట్ హాస్ టు బి స్క్రూటినైజ్డ్ కదా! అది నిజం చెప్తున్నారో, అబద్ధం చెప్తున్నారో అనేది. ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పి ఎస్పీ ఆఫీస్‌లోనే కంక్లూడ్ అవ్వడానికి వీల్లేదు గదా! దానికి ఒక ప్రక్రియ ఉంది గదా! ఎన్‌కౌంటర్ అయిన తర్వాత ఏం జరగాలి? కోర్ట్‌లో తేలాలి విషయము. ఇవన్నీ రాజ్యాంగం గాని, చట్టం గాని చెప్పే స్పష్టమైన విషయాలు. దానికి ఏమీ లోబడకుండా వాళ్ళు పూర్తిగా వీళ్ళ క్రిమినాలిటీ అని చూపిచ్చి, ఈ కగార్‌లో ఒక, ఒక తారాస్థాయికి చేరిపోయింది. ఇంతకు ముందు నుంచి ఉన్నదే ఇంటెన్సిఫైడ్ ఫార్మ్‌లో జరుగుతుంది గత
1.5 years సుమారుగా, January 2024 నుంచి ఇప్పటిదాకా. ఇది జరగటానికి వీల్లేదనేది మానవ హక్కుల వేదిక భావిస్తుంది. మనం సమాజం మాట్లాడాలి దీనికి వ్యతిరేకంగా. మేము నిర్మూలిస్తాం. పైగా వీళ్ళు ఈ మధ్య నక్సలైట్లు, మావోయిస్టులు గత నెల రోజుల్లో 4 స్టేట్మెంట్‌లు అపీల్స్ ఇచ్చారు. మేము వి ఆర్ రెడీ ఫర్ పీస్ టాక్స్. గవర్నమెంట్ మాత్రం మీరు సరెండర్ అవ్వండి, అప్పుడు చూద్దాం అంటుంది. సరెండర్ అయ్యి తుపాకులు కింద పెడితే అసలు టాక్స్ ఏముంటాయండి? దానికేం అర్థం ఉండదు కదా! గతంలో మనందరికీ తెలుసు 2004, 5లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రక్రియ, కమిటీ ఆఫ్ కన్సర్న్ సిటిజన్స్ అని ఫార్మ్ అయ్యి అదొక పీస్ టాక్స్ ప్రక్రియ జరిగింది. అప్పుడు చూసాం మనం. కండిషన్స్ లేకుండా వాళ్ళు కాల్పుల విరమణ చేశారు. గవర్నమెంట్ కూడా ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లు చేయటం, ఫోర్సెస్‌ని విచ్చలవిడిగా అక్కడ తిప్పటం అనేది ఆపేసి వాళ్ళు బయటకొచ్చారు, మాట్లాడుకున్నారు. సరే తర్వాత బ్రేక్ డౌన్ అయింది. ఏ కారణం చేతైనా మొత్తం మీద ఒక 6 నెలలు పీస్ ఉంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ప్రీ కండిషన్స్ వద్దు. వాళ్ళు మేము కాల్పుల విరమణ అని అంటున్నారు. డైలాగ్‌కి కూర్చుందాము. వి ఆర్ సీజింగ్ అవర్ హాస్టిలిటీస్ అని అంటున్నారు వాళ్ళు. అట్నుంచి గవర్నమెంట్ మాత్రం మీరు తుపాకీ కింద పెట్టండి అప్పుడు చూద్దాం అని అంటున్నారు. మాకు అద్భుతమైన సరెండర్ పాలసీ ఉంది కదా! మీరందరూ సరెండర్ కండి. ఆర్మ్స్ కింద పెట్టేయండి. తర్వాత మాట్లాడదాం అంటున్నారు. దాని వెనకున్న ఆలోచన ఏంటంటే వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంది. ఇప్పుడు నిర్మూలించేయొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశము. ఇది చాలా అనైతికము. ఇంకా చాలా హింసకి దారి తీయబోతుంది. ఒక యాస్పెక్ట్ నేను ఇప్పటిదాకా ఎందుకు చేస్తుందంటే మీరు చదివే ఉంటారు. చాలా చర్చకు వస్తుంది ఈ ఇష్యూ. ఛత్తీస్‌గఢ్‌లో ఉండే ఖనిజ సంపద మామూలు లెక్కలో లేదండి. అక్కడ 18% ఇండియాలో ఉండే బొగ్గు ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. ఐరన్ ఓర్ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కొచ్చే రావాల్సిన ఐరన్ ఓర్, టంగ్స్టన్, డాలమైట్, టిన్ ఓర్ కేవలం బస్తర్‌లోనే ఉంటుందది. టిన్ ఓర్, డైమండ్, గోల్డ్, బాక్సైట్ నిక్షేపాలు. రిచ్ ఇన్ మినరల్ రిసోర్సెస్. మీరు అటుపక్క చూడండి మోడీ గారు తెల్లారి లేసి మాట్లాడేది ఏది వికసిత్ భారత్ అంటున్నాడు కదా! 2047కి అంటే 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీకి ఏ స్థాయికి తీసుకెళ్తానంటే $32 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్తానంటున్నాడు. ట్రిలియన్ అంటే 12, 13 సున్నాలండి. ఎట తీసుకెళ్ళాలి ఎకానమీని అంత ఆ స్థాయికి? మీకు మినరల్ వెల్త్ కావాలి. ఛత్తీస్‌గఢ్ ఈస్ ఫుల్ ఆఫ్ మినరల్ వెల్త్. అక్కడ క్యాంపులు పెట్టడమే కాదు 4 లేన్ల హైవేలు కడుతున్నారు. అన్నిటికి ఏమంటారు డెవలప్‌మెంట్ అంటారు. డెవలప్‌మెంట్‌కి అంత ఎందుకంటే ఆదివాసీలకు కావాల్సిందేంటి? స్కూల్‌లు కావాలి, హాస్పిటల్ కావాలి. వాళ్ళు ఎక్కడికైనా మార్కెట్‌కి పోవటానికి, ఇది చేసుకోవటానికి, ఎకానమీ నడుపుకోవటానికి వాళ్ళకి ఒక రోడ్ కావాలి. ఖచ్చితంగా కావాలి. చాలా మందికి టూ వీలర్స్ ఉన్నాయి. రోడ్ కావాలి గానీ 4 లేన్ హైవే కావాలా వాళ్ళకి? ఆ! పైగా ఎక్కడ కడుతున్నారు? 5థ్ షెడ్యూల్ ప్రాంతంలో కడుతున్నారు. 5వ షెడ్యూల్ ప్రాంతం అంటే ఫారెస్ట్ ప్రాంతం. ఆ ఫారెస్ట్ ప్రాంతాన్ని గవర్న్ చేసే లెజిస్లేషన్ ఏంటండి? పంచాయత్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. దాని కింద వాళ్ళతో మాట్లాడడమే కాకుండా, వాళ్ళ అనుమతి లేకుండా మీరేది చేయటానికి వీల్లే. ఆదివాసీల అనుమతి లేకుండా. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఉంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అని. 2006లో వచ్చింది. వాస్తవానికి నేను ఇందాక చెప్పిన బాలగోపాల్ గారు, ఇతరులు రాసిన ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్‌లో వాళ్ళు చాలా డీటెయిల్డ్‌గా రాస్తారు ఎఫ్ఆర్ఐ గురించి. ఎట్లా అక్కడ టైటిల్స్ అన్ని డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళతో సంప్రదించి, అనుమతి తీసుకున్న తర్వాతే చేయాలని అనేక సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్‌లు నియంగిరికి సంబంధించి ఉన్నాయి. ఇవేమీ లేకుండా ఓవర్ నైట్ క్యాంపులు రావటము, అక్కడ ఆదివాసీలు బయటికెళ్ళటానికి కూడా భయపడే పరిస్థితి. మా బుక్‌లెట్‌లో ప్రస్తావించామండి. ఆ బస్తర్ బుక్‌లెట్. మీరెవరైనా నా ఫోను నంబర్ తర్వాత తీసుకొని మానవ హక్కుల వేదిక బాధ్యులు గాని, మూర్తి గారితో గాని టచ్‌లోకొస్తే వి కెన్ సెండ్ యూ దోస్ బుక్‌లెట్స్. సాఫ్ట్ కాపీ గాని, హార్డ్ కాపీ గాని. అక్కడ బస్తర్‌లో ఉన్న పరిస్థితి ఇది. ఈ సెక్యూరిటీ సెంట్రిక్ అప్రోచ్ కాకుండా ఒక డెమోక్రటిక్ అప్రోచ్ ఉండాలి అనేది హక్కుల సంఘాలుగా బయటుండి మేము చెప్తుంది. గవర్నమెంట్ మాత్రం లేదు, నిర్మూలించటమే. వి ఆర్ ఔట్ టు యానిహిలేట్ దెమ్ కంప్లీట్‌లీ. ఈ మధ్య కర్రెగుట్ట అని బాగా వింటున్నాము. కొంత పరిచయం ఉందండి నాకు కర్రెగుట్టలో. నేను పర్సనల్‌గా మానవ హక్కుల వేదిక టీమ్‌లో భాగంగా 2 ఎన్‌కౌంటర్‌లు అక్కడ తిరిగున్నాము. తడపాల అని, శ్రీరాంపురం అని, సీతారాంపురం అని ఆలుబాక దగ్గర వెంకటాపురం మండలంలో. అంటే ఆ గుట్టలు ఇక్కడ మన చెర్ల, ఖమ్మంతో పరిచయం ఉన్నోళ్ళకి తెలుస్తుంది భద్రాచలం ప్రాంతంలో. చెర్ల నుంచి అటు తార్లగూడ అని భూపాలపట్నం యువతల. గోదావరి నదికి అటుపక్క
ఒక స్ట్రెచ్ అనమాట. 45-50 కిలోమీటర్ స్ట్రెచ్ ఆఫ్ హిల్ రేంజ్. అక్కడ కార్నర్ చేశారు మావోయిస్టులు. ఇంకా వాళ్ళని ఫినిష్ చేసేయొచ్చనేదే అమిత్ షా గారు గాని, సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్ వ్యూ పాయింట్. అది పాసిబుల్ గూడా. నేను అనుకోవటం ఇంకొద్ది రోజుల్లో ఒక వారం, 2 వారాల్లో ఇట్స్ పాసిబుల్. ఆల్రెడీ దే ఆర్ మూవింగ్ వెరీ రాపిడ్‌లీ. కానీ చాలా ఆందోళనకరమైన విషయం ఏమంటే 22 మందో, 26 మందో మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు అని. ఏది ఆఫీషియల్‌గా సెక్యూరిటీ వాళ్ళు ఐజీ బస్తారో ఎవరో చెప్పారు. దాన్ని వెరిఫై చేసుకోవటానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పటిదాకా వాళ్ళు పౌరులా? ఆర్మ్డ్ మావోయిస్టులా? అసలు నిజంగా ఇది కరెక్టా? కాదా? ఇంత సీక్రెసీ ఉండాల్సిన అవసరం ఏముందండి? ఒక ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి గదా! మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం కార్డన్ ఆఫ్ చేసేసి, మీడియాని ఎవరిని వెళ్ళనీయకుండా, హక్కుల సంఘాలను ఎవరిని వెళ్ళనీయకుండా, కన్సర్న్ సిటిజన్స్‌ని ఎవ్వరిని మొత్తం బంద్ జేసి ఆపరేషన్ చేసుకుంటూ పోతున్నారు. డెమోక్రసీలో ఇది ఆరోగ్యకరమా? ఇది జరగాల్సిందేనా? ఏదో వన్ ఈస్ టెంప్టెడ్ టు కంపేర్ ఇట్ విత్ ద సిట్యుయేషన్ ఇన్ శ్రీలంక. ఇక్కడ విషయము మీరు ఎల్‌టీటీఈని సమర్థిస్తారా? నక్సలైట్‌లని సమర్థిస్తారా అని గాదు. మా బాలగోపాల్ గారు ఎప్పుడు అనేవాళ్ళు. నక్సలైట్‌లకు ఒక రాజకీయం ఉంది. ఒక పద్ధతుంది. ఒక స్ట్రాటజీ ఉంది. వాళ్ళ వాళ్ళ రాజకీయాలు నాకిష్టం లేదు. వాళ్ళ పద్ధతులు నాకిష్టం లేదు. వాళ్ళు అప్పుడప్పుడు చేసే హింసకు సంబంధించి నాకు చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి వాళ్ళని చంపినా పర్వాలేదు అనుకునే ప్రమాదం ఉంది. అది కరెక్ట్ కాదు. అక్కడ ఏమవుతుంది? మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు వాళ్ళ రాజకీయాల పట్ల, వాళ్ళ చర్యల పట్ల గాని, విషయం ఏమంటే గవర్నమెంట్‌కి, పోలీసులకి వేరే ఒక పౌరుల్ని వాళ్ళు ఆయుధులు కావచ్చు, నిరాయుధులు కావచ్చు. ఎన్‌కౌంటర్ పేరులో చంపే అధికారం ఇస్తే అది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమా? కాదా? అనే ప్రశ్న ఏసుకోండి. అది అక్కడితో ఆగుతుందా? విల్ ఇట్ స్టాప్ దేర్? పాకుతుంది. మిగతా ప్రాంతాలకు గూడా పాకుతుంది. మనకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్య చాలా కాలం తర్వాత 2 ఎన్‌కౌంటర్‌లు జరిగాయండి తెలంగాణలో. కరకగూడెంలో ఆరుగురిని చంపేశారు. మావోయిస్ట్ స్క్వాడ్, ఆర్మ్ స్క్వాడ్‌ని. పక్కన ములుగులో 7గురిని చంపేశారు. మానవ హక్కుల వేదిక మేము కరకగూడెం వెళ్ళగలిగాం గానీ, ములుగు పోలేదు ఇంతవరకు ఫ్యాక్ట్ ఫైండింగ్‌కి. మాకక్కడ తెలిసిందేంటంటే చుట్టుముట్టు చంపేశారక్కడ వాళ్ళని. ఏకపక్ష కాల్పులే. కానీ మాకు విచిత్రంగా తెలిసిందక్కడ, విచిత్రం ఏం లేదులెండి అక్కడ. ఎప్పుడు లేని పరిస్థితి ఏంటంటే, వేరే వాళ్ళని ఎవరిని ఇమ్మీడియేట్‌గా బయలుదేరి అక్కడ పౌర హక్కుల సంఘం కార్యకర్తలు పోతే వాళ్ళని ఎక్కడికక్కడ డీటైన్ చేశారు. భద్రాచలంలో, అశ్రావుపేటలో, వేరే చోట. పోనీల ఫ్యాక్ట్ ఫైండింగ్. ఇదెప్పుడూ లేదు మన రాష్ట్రంలో. దాదాపుగా ఎప్పుడు లేదు. మీడియాని ఎళ్ళనివ్వలేదు. జనరల్‌గా మనం చూస్తుంటాం ఎన్‌కౌంటర్ అవ్వగానే ఓ అని పోతారు. ఆ మీడియా వాళ్ళు చెప్పేదంతా చాలా వరకు అతిశయోక్తులు, రకరకాల ఫిల్మిక్‌గా ఉంటాయి గానీ, మొత్తం మీద మీడియాకు ఒక యాక్సెస్ ఉంటుంది. అది లేకుండా మొత్తం కార్డన్ ఆఫ్ చేసి మీడియాని గూడా పోకుండా, హక్కుల సంఘాల వాళ్ళని పోకుండా, మేము అతి కష్టం మీద 3, 4 వారాల తర్వాత పోయామండి అక్కడికి. చాలా సైలెంట్‌గా వెళ్లి రావాల్సొచ్చింది. ఎందుకట్లా ఉండాలి? నువ్వు జెన్యూన్ ఎన్‌కౌంటర్ అనుకుంటే అంత సీక్రెసీ దేనికి? నువ్వక్కడ హత్యలు చేశావు. బయట ప్రపంచానికి తెలియటానికి వీళ్ళు ఎన్నాళ్ళు లేని పరిస్థితి ఎందుకొచ్చిందంటే, ఛత్తీస్‌గఢ్ నుంచి వీళ్ళు ఫాలో అవుతున్నారు. తెలంగాణ పోలీసు. ములుగులో అంతే. అక్కడ విజువల్స్ కూడా లేవు ఆ ప్రాంతాన్ని విజువల్స్ మీడియాలో. ఇది చాలా ప్రమాదకరము. మేము అనుకునేది పౌర సమాజం నుంచి గట్టిగా కొంత స్పందన రావాలి. ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందనేది నాకైతే ఐయామ్ నాట్ వెరీ హోప్‌ఫుల్ గానీ, ఆ ఎఫర్ట్ అయితే అవసరం. ఆ పనిలో మానవ హక్కుల వేదిక, అనేక ఇతర హక్కుల సంఘాలు మన 2 రాష్ట్రాల్లోనే గాదు, బయట రాష్ట్రాల్లో ఢిల్లీలో నిన్న కాక మొన్న ఒక కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ అని ఒక ఎఫర్ట్ జరిగి ఒకటి ఫార్మ్ అయింది. చాలా మంది ఉన్నారు. అక్కడ ఛత్తీస్‌గఢ్ నుంచి కొంత ఆదివాసీలున్నారు. మన తెలంగాణలో ప్రధానంగా పీస్ డైలాగ్ కమిటీ అనేదుంది. మన జస్టిస్ చంద్రకుమార్ గారు, మా తెలంగాణ ప్రధాన కార్యదర్శి తిరుపతి గారు, మిగతా చాలా మంది మిత్రులు గోపీనాథ్ గారు వీళ్ళున్నారు. మన ఎఫర్ట్ అయితే చేస్తున్నాం. వీళ్ళు ఎంతవరకు వింటారనేది లేదు. ఈ ఒత్తిడి మాత్రం పౌర సమాజం నుంచి గమ్మున ఉండటానికి వీళ్ళే పెట్టాలి అనేది మా అభిప్రాయం. ఇంతటితో ముగిస్తానండి.